హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో అమ్మ అవ్వాలనేసి ప్రతి స్త్రీమూర్తి కూడా అనుకుంటుందన్నమాట. అంటే ఆమె జన్మ అమ్మ అవ్వడం వల్లే పరిపూర్ణం అవుతుందని ప్రతి ఒక్క స్త్రీ కూడా భావిస్తూ ఉంటారు. అయితే అమ్మ అవ్వడం కూడా అంత ఈజీ అవ్వట్లేదు ఈ రోజుల్లో. ఈ ఈ ఫుడ్ కల్చర్ కానివ్వండి, మన వే ఆఫ్ లైఫ్ ఇవన్నీ మారిపోవడం వల్ల అది చాలా టఫ్ జాబ్ కూడా అయిపోయింది. సో దాన్ని చాలా సునాయాసంగా మార్చేస్తూ ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్‌లో అమ్మ అవ్వాలనే ఆలోచనని, ఆమె ఆ కోరికని తీరుస్తూ మన డాక్టర్ గిరిజలక్ష్మి గారు ఆ పదంలో విజయ కెరటాలు ఎగరవేస్తూ వస్తున్నారనమాట. సో ప్రస్తుతం మనం బర్త్ ప్లేస్ హాస్పిటల్‌కొచ్చాం. బర్త్ ప్లేస్ పేరు విన్నారు కదా! సో జన్మస్థలం. బర్త్ ప్లేస్ అంటేనే జన్మస్థలం. ఆ హాస్పిటల్ పేరే బర్త్ ప్లేస్ అని పెట్టేశారు. ఆ హాస్పిటల్ పెట్టి చాలామంది ఆడవాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా గానియండి, పలు రకాలుంటాయి గదా! ఈ ఈ జనరేషన్‌లో తల్లి అవ్వాలని అనుకోని, అవ్వలేకపోతున్న వారికి నేనున్నాను అంటూ ముందుకొచ్చి సపోర్ట్‌గా నిలుస్తున్న గిరిజలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, అసలు ఈ కాలం మొత్తం చేంజ్ అయిపోయింది గదా! అప్పట్లో అంటే హెల్తీగా ఉండేది. ఒకే రొటీన్ అంటే తీసుకునే ఫుడ్ వల్లో మరి ఇంకేంటో తెలీదు గానీ, అమ్మ అవ్వాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయేది. అంటే ఫస్ట్ టు బీ టు గెట్ ప్రెగ్నెంట్ ఓన్లీ ఇట్ బికేమ్ సో డిఫికల్ట్ అనమాట. కదా! అంటే స్ట్రెస్ వల్ల లేకపోతే ఎందుకని ఇట్లా ఈ కష్టం ఎందుకొస్తుంది? అంటే ఒక చేంజ్ ఏంటంటేరా, ఒకప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ కనుక చూసుకుంటే, ప్రతి ఫీమేల్‌కి ప్రెగ్నెన్సీ ఏజ్ అనేది చాలా డిఫరెన్స్. సో, అరౌండ్ 18, 19కి పెళ్ళిళ్ళైపోయేవి. 20, 22కి ప్రెగ్నెన్సీస్ వచ్చేసేవి. కెరియర్ మీద అంత పెద్ద ఫోకస్ ఉండేది కాదు. అంటే ఒక జనరేషన్ వెనక్కెళ్ళి గనక చూసుకుంటే. సో, ఆటోమేటికల్‌గా అక్కడ ఏమైపోయేదంటే, ఓకే. అర్లీగా వచ్చేస్తుంది కదా ప్రెగ్నెన్సీస్ అని చెప్పేసేసి, దాదాపు 90% ప్రెగ్నెన్సీస్ కూడా నార్మల్‌గా ఉండేవి. పెద్దగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలని కూడా ఆలోచించే అంత టైం కూడా ఉండేది కాదు. ఉండకపోయేది. యాహ్! 100లో 100% ఉండేది. ఎవరన్నా ఒక్కరికి హా! లేకపోతే వాళ్ళు ఎన్నో అవమానాలు భరించాల్సొచ్చేది. ఎగ్జాక్ట్‌లీ. గొడ్రాలు అనే ట్యాగ్ భరించాల్సొచ్చేది. అవును. అవును. చాలా సోషల్‌గా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండి, బయటకి వెళ్ళాలంటే కూడా ఎవరేం అడుగుతారా? ఎవరేం చేస్తారా? ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళకి తెలిసేది కాదు. అంటే ఇంక వాళ్ళకి పిల్లలు లేరు అనంటే ఇంక జీవితాంతం ఇంక పిల్లలు లేరు అన్నట్టుగానే. అంతేగాని దానికి ఏమన్నా చెయ్యొచ్చు, ఇలా మనం మారచ్చు అనేది కూడా ఆ జనరేషన్‌లో లేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, దాదాపు మన ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్‌సెల్ఫ్ మారిపోయింది. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ వచ్చేవే మనకి 30 అబోవ్ వస్తున్నాయి. సో, సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి 35 అబోవ్. సో, ఈ ఏజ్ గ్యాప్ వచ్చేటప్పటికి ఏమవుతదంటే నీకు ట్రాన్సిషన్ అంటే రిప్రొడక్టివ్ లైఫ్ ఒక ఫీమేల్‌కున్న మోస్ట్ హెల్తీ రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా ప్రెగ్నెంట్ ఈజీగా అయిపోయే ఏజ్ ఏంటంటే బిఫోర్ 30. ఆఫ్టర్ 30 వచ్చేటప్పటికి కొంత హార్మోన్స్ మారతాయి. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్. ఎప్పుడు మనం ఒక డెస్క్ దగ్గర కూర్చొని ఒక సిస్టమ్ పెట్టుకొని కంటిన్యూస్‌గా దాంతోనే పని చేసేది అసలు లేదు. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. ఒక చిన్న డబ్బా ఫోన్లు, అది కూడా ఓన్లీ అవతల మనిషికి ఫోన్ మాట్లాడటం వరకే. వేరే ఇంకేమీ ఉండేవి కాదు. లేదంటే గనక పేజర్స్, అటు పేజర్ పంపించడం, ట్రంక్ కాల్స్ బుక్ చేయడం, టెలిగ్రామ్స్. సో, అక్కడి నుంచి మనం స్మార్ట్ ఫోన్‌కి వస్తున్నామంటే చుట్టుపక్కల దేర్ ఆర్ సో మెనీ రేడియేషన్. ప్రతి చోట ఒక సెల్ టవర్. సో, ఎంత రేడియేషన్ ఉంటుంది? ఇంత రేడియేషన్‌లో మనం మధ్యలో బతుకుతున్నప్పుడు బేసిక్‌గా మనం ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నామో అప్పుడు వి హావ్ టు బికమ్ హెల్తీ. ఓకే. ఇది నా ఏజ్. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, 6 మంత్స్ బిఫోర్ దట్ ఒక 6 నెలల ముందు నీ బాడీని నువ్వు ఫస్ట్ ప్రిపేర్ చేసుకో. సో దీన్ని ప్రీ కన్సెప్షనల్ ప్రిపరేషన్ అంటారు. యెస్. ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ అంటాం. సో, ప్రీ కన్సెప్షనల్ పీరియడ్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడం, టైంకి నిద్రపోవడం, రోజంతా కనీసం ఒక 2.5 నుంచి 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవడం, కనీసం ఒక గంట వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదో ఒకటి మనకి నచ్చింది. అది వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, నీకేది నచ్చితే అది. అలా ఒక ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడము. దెన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము. అందులో కూడా కొంచెం మంచి తెలిసినవి ఆర్గానిక్ లాగా ఏమన్నా కనుక ప్రిపరేషన్స్ ఉంటే వాటిల్లాంటివి మనం పెంచుకోవడం.
నట్స్, సీడ్స్ ఇట్లాంటివి కొంచెం క్వాంటిటీ పెంచుకోవడం, బాగా ఆయిలీ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకొని మన బాడీని మనం ఫస్ట్ హెల్తీగా చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు హెల్తీగా చేసుకుంటావో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేస్తావో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అసలు నీ బాడీనే ఒక వేస్ట్ బిన్ లాగా ప్రతిదీ మనం వేసుకుంటూ వెళ్ళామనుకో, ఎలా అప్పుడు ప్రెగ్నెన్సీ రావడము కష్టమే, అది వచ్చిన తర్వాత నిలబట్టము కష్టమే. ఎగ్జాక్ట్లీ మేడం. అండ్ ఆ టైంలో కూడా డాక్టర్స్ చాలా టాబ్లెట్స్ ఇచ్చేస్తుంటారు. మన పేరెంట్ జనరేషన్ ఏంటంటే ఇన్ని టాబ్లెట్స్ తింటే బాగుండదు, తినొద్దు, మీరు ఈ టైంలో తింటే మీకు అసలే ప్రెగ్నెన్సీ రాదు అనేసి భయపెడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? టాబ్లెట్స్ అనేది రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటేరా, అదే గనక నువ్వు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నీకు గనక ప్రెగ్నెన్సీలో ఫుడ్ నువ్వు బాగా తీసుకుంటున్నావు అనుకో, డైట్ చార్ట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తా, ఎగ్జాక్ట్గా ఫుడ్ తినాల్సినవన్నీ ఆకుకూరలు లాంటివి కానీ ఎగ్ వైట్స్ కానీ ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్గా సరిపాలనలో ప్రతిదీ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ ట్యాబ్లెట్ రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్ తగ్గిపోతుంది. సో ఆ ట్యాబ్లెట్స్ ఎంత చిన్నదానికి వస్తుందంటే ఒక్క ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే 3rd నుంచి 5th మంత్ వరకు పెద్దగా ఇంకేం ఉపయోగం ఉండదు. వైటమిన్ డి ప్రతి ఒక్కళ్ళలో తక్కువ ఉంటుంది, కానీ మనం ఎంతమంది పొద్దున్నే వెళ్ళి ఎండలో ఒక అరగంట నుంచోగలుగుతున్నాం? అసలు టైం ఎక్కడ ఉంటుంది మేడం? నైట్ షిఫ్ట్లు అంటారు, మార్నింగ్ 12ంటికి లేస్తారు. సో అదే అంటున్నాను. సో ఆ లైఫ్ స్టైల్ నువ్వు మార్చుకొని ఒక్క అరగంట కనుక సూర్యుడిని అలా పలకరించారు అనుకోండి, నీ వైటమిన్ డి టాబ్లెట్ నీకు అవసరం లేదు. కానీ బికాజ్ నువ్వు అది చేయట్లేదు కాబట్టి నీ విటమిన్ డి టాబ్లెట్ పెట్టాల్సి వస్తుంది. నువ్వు ప్రతిరోజు గనక ఏదన్నా పుల్లటిది అంటే ఒక ఆరెంజ్ జ్యూసో నిమ్మరసమో ఇలాంటివి తాగారు, లేదు తినే సలాడ్స్లోనే కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నారు, అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే నీ విటమిన్ సి పెరుగుతుంది, సో నీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ ఇది మనం చెయ్యం కాబట్టి విటమిన్ సికి ఒక ట్యాబ్లెట్. B12 వచ్చేది నీకు అంత ప్రోటీన్ ఫుడ్లో వస్తుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో వస్తుంది. ప్రతిరోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్ తిన్నామనుకో, ఆకుకూరలు ప్రతిరోజు తింటే నీకు B12 ట్యాబ్లెట్ అక్కర్లేదు, మరి అది తినకపోతే రోజు B12 ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ కెన్ బి కాంపెన్సేటెడ్ విత్ ఫుడ్. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి కదా, మేము టాబ్లెట్స్ వేసేసుకుంటాం, ఇంక ఈ ఫుడ్ తిననక్కర్లేదు అని అనుకుంటారు చాలామంది. సో అది నిజమేనా? అట్లా అట్లా బ్యాలెన్స్ అయిపోతుందా? టాబ్లెట్సే మొత్తం మనకి అంత కావాల్సినంత ఇమ్యూనిటీని ఇచ్చేస్తాయా? ఇస్తాయని మాత్రం నేను అననురా. ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి అల్టిమేట్గా ఇట్స్ అలోపతిక్ మెడికేషన్. ఓకే, మెడిసిన్స్లో ఏ టాబ్లెట్ ఆఖరికి సింపుల్ మనం వేసుకునే జ్వరానికి పారాసెటమాల్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు లేకుండా ఏ టాబ్లెట్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం వేసుకునే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ వే చేసుకుంటాం. ఓకే, జ్వరం భరించడం బెటరా, ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవడం బెటరా అని. కానీ అలా నువ్వు ఫుడ్కి టాబ్లెట్కి కంపేర్ చేయకూడదు. సో ఆల్వేస్ ఫుడ్ ఇస్ బెటర్. వెన్ యూ ఈట్ గుడ్ ఫుడ్ యూ డోంట్ నీడ్ మెడికేషన్స్. లేదు నేను మెడిసిన్సే తింటాను అయినా కూడా నాకు అన్నీ బాగుండాలి అని అంటే మెడిసిన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఎంత? ఆల్మోస్ట్ అరౌండ్ నీ ప్రెగ్నెన్సీలో 60%. మరి మిగతా 40% అయితే ఫుడే కదా. సో నువ్వు హెల్దీగా తింటే టాబ్లెట్లే అక్కర్లేదంటే టాబ్లెట్లు ఏం టేస్ట్ ఉంటాయి? ఫుడ్డే టేస్టీగా ఉంటుంది. ట్రూ. అండ్ ఇంకోటి, ఇదంతా అయిపోయిన తర్వాత ప్రీ కన్సెప్షన్లో ఇంత ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి అమ్మ అవ్వాలి, లేకపోతే తొందరగా ఈ సొసైటీ ప్రెషర్ వల్ల ఏజ్ అయిపోతుందన్న ఒక తొందరలో ఊరికే ప్రతిసారి ఈ టెస్ట్లకు వెళ్ళిపోతుంటారు అనమాట. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి స్కాన్స్ తీపిచ్చేస్తారు. వాళ్ళు ఇంకా నమ్మరు, డాక్టర్స్ చెప్పినా కూడా వినకుండా ఉంటారు కొంతమంది. సో అసలు ఈ టెస్ట్లు ఎలా చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్లు? ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే జనరల్గా నేను ఎవరైనా కపుల్ వస్తే ఏం చెప్తానంటే అట్లీస్ట్ ఫస్ట్ 6 months మీరు ప్రాపర్గా ట్రై చేస్తున్నారా లేదా అనేది ముందు చూసుకోండి. అండ్ ఇందాక చెప్పాను కదా, మీరు హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నారా లేదా. ఈ హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నాం, అవును మేము ఒక 6 months ట్రై చేసాము అన్నప్పుడు అది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ కనుక ఆ కపుల్ ఆర్ మోర్ దెన్ 35 years అనుకోండి, అప్పుడు ఆ 6 months ట్రై చేసే ముందరే బేసిక్ టెస్ట్ అంటే వీళ్ళ బాడీ కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో ఒక 3-4 బ్లడ్ టెస్ట్ లైక్ AMH వాల్యూస్ అని, ప్రొలాక్టిన్ వాల్యూస్ అని, FSH LH వాల్యూస్ అని, అంటే వాళ్ళ ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది,
ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నిలబడేదానికి ఎంత స్కోప్ ఉంటుంది అనేవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం నార్మల్ వచ్చినాయి అనుకోమ్మా, అప్పుడు ఐ గివ్ దెమ్ టైమ్ ఫర్ 6 months to 1 year. గో డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ అండ్ కమ్ బ్యాక్. లేదు ఒకవేళ కనుక ఆ టెస్ట్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఏంటంటే ట్రీట్ చేసి కూడా మళ్ళీ అంతే టైం ఇస్తాం. ఎందుకంటే ఒక కపుల్కి ఆ మాత్రం మనం టైం ఇవ్వాలి. అంతేగాని 1 month 2 monthsలో ఎవరికి ప్రెగ్నెన్సీ కబక్కన వచ్చేది. అంత 6 months 1 year మనం టైం ఇచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏదో ఒక 100లో దగ్గర 90 మందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. మేబీ ఒక 10 మంది ఉంటారు. అందరికీ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఐమ్ మిరాకిల్ వర్కర్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే దాదాపుగా 90% వరకు ఆటోమేటిక్గా వస్తాయి ప్రెగ్నెన్సీస్. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పచ్చు. ఒక ప్రీ కన్సెప్షనల్ విజిట్తో ఏంటంటే నీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు ఎప్పుడు ఏ టైంలో ట్రై చేయాలి, నీ పీరియడ్ లెంగ్త్తో నీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎంత, నీకు న్యూట్రిషనిస్ట్ ద్వారా మంచి హెల్త్ డైట్ చార్ట్స్ తీసుకోవడం, దిస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రీ కన్సెప్షనల్ విజిట్. సో దీంతో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళపైన వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆ టెస్టులు చేసేదానికి రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ తెప్పించేదానికి, ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికైతే కాదు. నిజంగా అంటే డాక్టర్స్ మీలా ఉండాలి, అంటే మీలాగా చెప్పగలగాలి, అంటే ఆర్గానిక్గా డెలివరీని ఎట్లా పాస్ చేయాలి అని చెప్పేసి మీలా చెప్పేవాళ్ళు ఉంటే నిజంగా అట్లా పాజిటివ్ వైబ్తో ఉంటారనమాట. కొంతమంది భయపెట్టేస్తూ ఉంటారనమాట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే. ఫస్ట్ రీజన్ అదే, అమ్మో వెళ్తే ఏమేమి టెస్టులు రాసేస్తారో, దాని చాలా ఉంటుంది, ఇంత చెప్పేస్తారు, వాళ్ళకి ఏం తెలీదు అని అనుకుంటారు అనమాట. డిపెండ్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పర్సీవ్ చేసుకుంటారు కదా, దాని ప్రకారంగా ఉంటుంది. ఓకే. సో ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అసలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ హెల్తీగా ఉంటారు అండ్ మదర్ కూడా హెల్తీగా ఉంటారు? ఆ తర్వాత ఎందుకంటే ఫీడింగ్ అదంతా ఉంటుంది కదా, సో ఆ టైంలో మదర్ హెల్తీగా ఉంటేనే బేబీ కూడా హెల్తీ గ్రోయింగ్ ఉంటుంది. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బేసిక్గా ఫుడ్ అనేది వాళ్ళ వెయిట్ ప్రకారంగా డిటర్మిన్ చేస్తామా. ఎందుకంటే ఒక యావరేజ్ వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ 5'2" to 5'4" హైట్ ఉన్నారు అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యేటప్పటికే తను 65-70 kgs వెయిట్ ఉన్నారనుకోండి. సో అప్పుడు వాళ్ళకి మనం టోటల్ ప్రెగ్నెన్సీలో ఇచ్చే వెయిట్ గెయిన్ ఎంత అంటే 9 to 10 kgs వరకు పెరగమని చెప్తాం. అదే గనక ఆ మదర్ అండర్ వెయిట్ ఉన్నారనుకో, అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి 12 to 15 kgs పెరగమని చెప్తాం. అండర్ వెయిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఓన్లీ 40 kgs ఉన్నారు, 45-50 అట్లా. ఇదే గనక వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, 75-80 kgs దగ్గర ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది, అప్పుడు వాళ్ళని 7 to 8 kgs మాత్రమే పెరగమని చెప్తాం. దీని ప్రకారంగా వాళ్ళకి డైట్ మనం అడ్వైస్ చేస్తాం. అలా ఉంటుందా? నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వగానే ఏం తినాలనిపిస్తే అది తినండి అని చెప్పి పెడుతూ ఉంటారు కదా ఇంట్లో, సో అలా తినొద్దు అనమాట. అలా అస్సలు జాగ్రత్తగా తినాలి. సో దానికి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతామో బేబీ హెల్దీగాను ఉంటారు, బేబీ వెయిట్ గెయిన్ కరెక్ట్గా ఉంటుంది, నీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే కనుక నువ్వు ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఒక 20-25 kgs పెరిగిపోయారనుకోండి, అప్పుడు నార్మల్ డెలివరీస్ రేట్ తగ్గిపోతాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సి సెక్షన్స్ అవ్వడానికి. ఎందుకు అని అంటే వాళ్ళ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల హార్మోన్స్ అన్నీ కూడా డిఫరెన్స్ అయిపోతాయి, ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనం మెడికేషన్స్ ఏం పెట్టినా సరే సరిగ్గా పెయిన్స్ రావు, సరిగ్గా ప్రోగ్రెస్ ఉండదు. సో అట్లాంటప్పుడు ఆ కేసెస్లో సి సెక్షన్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే ట్రై టు మెయింటైన్ యువర్ వెయిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. అండ్ తర్వాత డెలివరీ అయిన తర్వాత అదంతా తగ్గించుకోవడం కూడా కష్టమే. దాని బదులు ఉన్న ప్రెగ్నెన్సీలోనే కావాల్సినంతే పెరిగామనుకో, వీలున్నంత వరకు. అంటే అంత పెరగడం మన వెయిట్ గురించి, అంటే బేబీ హెల్దీ ఉండాలి అని అంటే ఎంత తినాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? మళ్ళీ బేబీ హెల్దీగా ఉండేటట్టుగానే చెప్తున్నానమ్మా. సో ఒక 10 kgs వెయిట్ గెయిన్ అంటే అది ఒకే రోజు జరగదు. ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకో, 1 kg పెరగనా లేకపోతే ఒక 3 kgs తగ్గినా ఏమీ కావదు. ఫస్ట్ 3 months పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. 4th month దగ్గర నుంచి 7th month వరకు వాళ్ళని ఇంకొంచెం క్యాలరీస్ ఇంక్రీజ్ చేయమని చెప్తాం. సో ఇప్పుడు ఒక 1500 calories తింటున్నారు అనుకోండి స్టార్టింగ్లో, దెన్ గో అప్ టిల్ 1800, 300 యాడ్ చేసుకోండి. మళ్ళీ మీ 7th నుంచి 9th month వరకు ఇంకొక 300 to 500 calories యాడ్ చేయండి. ఈ 300 calories అనేది ఏంటి? యాడ్ గుడ్ ఫుడ్.
ఒక కప్ ఆఫ్ మిల్క్, ఒక 2 ఎగ్ వైట్స్, లేదంటే గనక ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్స్ట్రా తీసుకోవడము, ఒక ఎక్స్ట్రా మీల్ ఈవినింగ్ 4-5 ఓ క్లాక్ ఒక శాండ్విచ్, ఒక సమ్ కైండ్ ఆఫ్ రోల్ లాంటిది తింటాము. అది ఎక్స్ట్రా ఫుడ్ అంటే స్వీటు, హాట్, బిర్యానీ. అయ్యన్ని బిర్యానీ అవి కాదు. ఎక్స్ట్రా ఫుడ్ ఈజ్ హెల్దీ ఫుడ్. అచ్చా. అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్స్ ఉంటాయి అంటే కంప్లీట్గా తినొద్దు అని చెప్పేవి, లైక్ పపాయ ఇవన్నీ తినొద్దు అని అంటారు కదా, అది ఎందుకు తినొద్దు అని అంటారు అసలు? పపాయ తిన్నప్పుడు ఏమవుతుందంటే జనరలీ మనకి పీరియడ్స్ రానప్పుడు పపాయ తీసుకుంటే గనక బాడీ హీట్ బాగా పెరుగుతుంది కాబట్టి పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి. ఓకే, సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైడ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆల్సో. రా పపాయ అంటే బాగా పండంది కనుక తీసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల క్రాంప్స్ లాగా వచ్చి ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీలో. అందుకని ఎంటైర్ ప్రెగ్నెన్సీలో పపాయ తినద్దు అని చెప్తాం. అలాగే కొన్ని బెర్రీస్ ఆర్ నాట్ సూటబుల్. మళ్ళీ నీకు వెజిటబుల్స్లో రా వెజిటబుల్ సలాడ్స్, రా స్ప్రౌట్స్ ఏదైనా సరే స్టీమ్ చేయకుండా ఉడకపెట్టకుండా రాగా తినడం మంచిది కాదు, తినద్దు. వాటిలో రా వెజిటబుల్ సలాడ్స్లో ఏంటంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎక్కువైపోయింది. సో అంత పెస్టిసైడ్స్ యూస్ చేసినప్పుడు వెన్ యూర్ ఈటింగ్ రా, అది నీకు నార్మల్ టైంలో ఏంటంటే ఇట్స్ అ గుడ్ ఫైబర్ డైట్, కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పెస్టిసైడ్స్ ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు. సో ఆ కాన్సెప్ట్తో ఎక్కువ రా వెజిటబుల్ సలాడ్స్ వద్దంటాం. అలాగే సీ ఫుడ్ తీసుకోకూడదు. ఫిష్ బాగా పడతారు కదా మేడం, ఫ్రెష్ వాటర్ ఫిష్. సో సీ ఫుడ్లో ఏమవుతుందంటే మర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మర్క్యూరీ లెవెల్స్ కూడా బేబీ గ్రోత్ని హ్యాంపర్ చేస్తుంది. సో అందుకని సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాం. చికెన్, మటన్, ఎస్, చికెన్, మీట్, ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కుక్డ్. రా ఎనీథింగ్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సుషీ ఈజ్ మేడ్ విత్ రా. సో రా సుషీ నాట్ రికమెండెడ్, అస్సలు తీసుకో. మరి వాళ్ళు ఉంటున్నారు కదా జపానీస్, వాళ్ళందరూ సుషీస్ ఏవే తినే బతుకుతారు కదా. వాళ్ళంటే చైల్డ్హుడ్ నుంచి అదే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అదే వాళ్ళ బాడీకి అలవాటు అయిపోతుంది. మనకేంటంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వీ డిడ్ నాట్ గివ్ ఆల్ ఆఫ్ దట్. ఇండియన్ స్ట్రక్చర్కి కొన్ని సూట్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ అమెరికన్స్, వెస్టర్నర్స్ మీట్ బాగా ఎక్కువ తింటారు, బీఫ్ తింటారు, దే ఈట్ దట్ అ లాట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. సో అందుకని వాళ్ళు హైట్ ఎక్కువే, పర్సనాలిటీస్ చాలా పెద్దగా ఉంటాయి. ఇండియన్ యావరేజ్ మదర్ కనుక మనం హైట్ తీసుకుంటే 5'2" నుంచి 5'4" 90% ఉంటారు. ఒక 10% మాత్రమే నీకు బియాండ్ 5'7", 5'8" వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని మన డైట్ కూడా అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఎక్కువ స్వీట్స్, ఎక్కువ ప్రోటీను, ఎక్కువ ఇవన్నీ పెట్టరు. చాలా తక్కువ పెట్టుకుంటూ వస్తాం. ఎందుకు? స్కిన్ బాగుండాలనో, అందంగా ఉండాలని. ఇదంతా ఏంటంటే ఇండియన్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనము ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫుడ్ తినుకుంటూ ఇప్పుడు సడన్గా కనుక నువ్వు పచ్చి మాంసం పెట్టమంటే పడదు, మన బాడీకి అట్లా పడదు. సో అందుకని రా సూషీ విచ్ ఇస్ మేడ్ విత్ రా ఫిష్, దట్ ఈస్ ఆల్సో నాట్ రికమెండెడ్. ఓకే డాక్టర్. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మన పపాయ తింటే బ్లీడింగ్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి, కొందరికి నార్మల్గా ఏం తినకుండా హెల్తీగా ఉన్నప్పటికీ కూడా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, తెగ భయపడిపోతూ ఉంటారనమాట. సో అది నార్మలేనా ప్రెగ్నెన్సీ టైంలో? ఇట్లా నార్మల్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నామమ్మా. అంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీలోనే కొంచెం మిస్క్యారేజ్ రేట్స్ కానీ, అంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అవి ఒకటి, తర్వాత ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం ఒకటి, ఇవి కొంచెం కామన్గా జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఎయిదర్ వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయట్లేదు కరెక్ట్గా. సో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనకు బయట నుంచి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే మిస్క్యారేజ్ అవ్వడం అనేది ఫస్ట్ది ప్రెగ్నెన్సీ పోయినాక సెకండ్ ప్రెగ్నెన్సీ నుంచి గట్టిగా నిలబడుతుంది. అది కొంతమందికి ఉంటుంది, ఇన్నేట్గానే వాళ్ళ జెనెటిక్స్ అట్లా ఉంటాయి. అండ్ కాకపోతే ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ మంత్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయినప్పుడు గనక ఎక్కువ ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా కూడా అప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో అందుకని అట్లీస్ట్ ఫస్ట్ 2 months కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కామన్గా చెప్తారు. మనం పాత జనరేషన్కి వెళ్తే కూడా 3 నెలలు అయిపోయేంత వరకు ఎవరికి చెప్పొద్దు, బరువులు మొయ్యొద్దు. అవును, అసలు ఎవరికి చెప్పొద్దని కాన్సెప్ట్. ఎందుకంటే అది ఉంటుందో లేదోనని.
సింపుల్ కాన్సెప్ట్. అది ఉండిద్దో లేదో 3 నెలలు అయితే కదా మనకు తెలుస్తుంది అది ఉండేది అని. సో అందుకని ఎవరికి చెప్పుకోరు 3 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అంతే, వేరే ఇంకేం లేదు. అంతే. అప్పటి రోజుల్లో ఇన్ని టెస్టులు ఎవరికి చెప్పవచ్చు. అప్పటి రోజుల్లో ఏంటంటే ఇన్ని టెస్టులు లేవు కదా. సో అందుకని ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచే చెక్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనకి 2 మంత్స్ 3 మంత్స్లో అది ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అందుకని ఎక్కువ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి, మిస్క్యారేజ్ కేసెస్ అట్లా. సో ఇప్పుడంటే మనకు టెస్ట్లు ఉన్నాయి కానీ ఆ కాలంలో టెస్ట్లు ఇవన్నీ లేవు. సో అప్పుడు ఎలా తెలుసుకునే వాళ్ళు? ఓన్లీ వామిటింగ్స్ ఏనా? ఆ సినిమాల్లో చూస్తుంటాం కదా, వాంతులు చేసుకుంటారు అంతే. అప్పట్లో అసలు స్కాన్స్ చేసేది కూడా 2, 5th మంత్కి ఒకటి, 9th మంత్కి ఒకటి. అంతకు మించి అసలు అల్ట్రాసౌండ్ స్కాన్స్ కూడా ఉండేవి కాదు. అసలు స్కాన్ చేసే డాక్టర్సే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. స్కానింగ్ లేని రోజులు కూడా ఉండేవి కదా అసలు. మనం అవి కూడా ఉన్నాయి. సో అందుకని వాళ్ళకి కన్ఫర్మేషన్ అంతే. 4th మంత్ 5th మంత్ 3 మంత్స్ పీరియడ్ రాలేదా, వామిటింగ్స్ అవుతున్నాయా, ఓకే ప్రెగ్నెన్సీ. సో అందుకని ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని కనుక హెల్దీగా ఉంటే దెన్ డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆల్ మిస్క్యారేజ్ రేట్ని మనం తగ్గించవచ్చు. సో అందుకని బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత హెల్దీగా ఉంటారో ఫస్ట్ 3 మంత్స్లో కూడా ఆ హెల్దీనెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఉంటే కనుక నీకు మిస్క్యారేజ్ తగ్గిపోతుంది, బ్లీడింగ్ తగ్గిపోతుంది, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ చేయాలని చాలామందికి ఉంటుంది కానీ ఫస్ట్ 3 మంత్స్లో చేయకండి. ఓకే. 3 మంత్స్ అయిపోయిన దగ్గర నుంచి మీ గైనకాలజిస్టే మీకు ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది చెప్తారు. ఓకే. సో అప్పటి నుంచి మనం అన్నీ స్టార్ట్ చేసుకుంటా వెళ్తే దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. సూపర్. అండ్ ఈ తర్వాత కూడా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ నార్మల్ డెలివరీకి ఎలా ట్రై చేయాలి, ఎలా ఉంటే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది, ఆ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. ఇప్పటికే మీ టైం చాలా తినేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా కూర్చొని యూఆర్ లైక్ ఎప్పుడు వచ్చినా సరే హ్యాపీగా పాజిటివ్ వైబ్ ఉంటుంది మనకి. ఇక్కడ బర్త్ ప్లేస్కి రాగానే ఏదో హాస్పిటల్కి వచ్చాము అన్న ఫీల్ అసలు ఉండదు అనమాట. సో ఫ్రెండ్లీగా ఉంటారు డాక్టర్స్ అందరు కూడా. అండ్ మీరు కూడా మీరు ఆబ్వియస్లీ ఉంటారు. అండ్ వన్ థింగ్ మర్చిపోయాను, యాక్చువల్లీ బర్త్ ప్లేస్ ఇప్పుడు మాది Cloud9 హాస్పిటల్. సో బర్త్ ప్లేస్ అందుకని బర్త్ ప్లేస్ బై Cloud9 హాస్పిటల్. ఓకే. బర్త్ ప్లేస్ బై Cloud9 హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఇంక వదిలిపెట్టారు. అండ్ డాక్టర్ గిరిజ గారితో అయితే మాట్లాడారనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ మీ ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ టైం.